వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. జూబ్లీ హిల్స్ తెలంగాణ రాజకీయాల హార్ట్ అయితే ఇక్కడ ఓటరు తీరు ఉత్కంఠను పెంచుతోంది. ఏ పార్టీకి ఓటేస్తారో తెలియకుండా గుంబనంగా వ్యవహరిస్తూ అన్ని పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. ఎన్ని రకాలుగా సర్వేలు చేసినా మనసులో మాట బయట పెట్టేందుకు ససేమేరా అంటూ నేతలను పార్టీలను ఆటాడుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లో ఇలాంటి ఓటర్ల తీరు కనిపిస్తుంది. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గుబులు పుట్టిస్తున్న సైలెంట్ ఓటర్లు దేశంలో ఎక్కడా లేనంత 20% పైనే కనిపిస్తోందంటూ గుండెలు బాదుకుంటున్నాయి సర్వే సంస్థలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపైనే చర్చ. ఎక్కడ ఎవరిని కలిసినా, ఏ ఇద్దరు ఒక్కచోట కలిసినా వారి చర్చంతా జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు, ఏ వర్గం వారి ఓట్లు ఎవరికి పడతాయి అనే అంశంపైనే అంచనాలతో ఊహాగానాలు చేసుకుంటున్న పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల జ్వరం అన్ని పార్టీల నేతలను వణికిపోయేలా చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా జూబ్లీ హిల్స్ వైపే చూస్తున్నారు. ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే జూబ్లీ హిల్స్ ఓటరు మాత్రం నోరు విప్పడం లేదు. తమ మనసులో ఏముందో ఎవరికీ చెప్పడం లేదు. మీ ఓటు ఎవరికి అని ప్రశ్నిస్తే ఆ ఒక్కటి అడగద్దు అంటూ చిరునవ్వుతో దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ పార్టీ వారు వచ్చి అడిగినా మీకే ఓటేస్తామంటూ సైలెంట్ గా వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి చూస్తే ఈసారి సైలెంట్ ఓటింగ్ భారీగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ సర్వేల్లో తటస్థ ఓటర్లు 5 నుండి 6% ఉంటారని అంచనా వస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీల వ్యవస్థలతో పాటు స్వతంత్ర సంస్థలు చేస్తున్న సర్వేల్లో ఈ తటస్థ ఓటర్లు 20% పైగానే ఉన్నట్లు బయటపడుతోంది. కొన్ని సర్వేల్లో ఒక పార్టీ కేవలం 2% ఆధిక్యంలో ఉందంటే మరికొన్ని సర్వేల్లో మరో పార్టీ 3% ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని సర్వేల్లో తేలుతోంది. ఈ 2 రకాల సర్వేల్లోనూ సైలెంట్ ఓటింగ్ అనే కామన్ పాయింట్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిద్రపోనివ్వడం లేదు. భారీగా పెరుగుతున్న సైలెంట్ ఓటర్ల సంఖ్య ఎవరి కొంప ముంచుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సర్వేల సంగతి వదిలేస్తే క్షేత్రస్థాయిలో వెళ్లి ఏ ఒక్క ఓటర్ను పలకరించినా వ్యూహాత్మక సమాధానమే జవాబు. పార్టీలకు పక్కా ఓటర్లుగా ఉన్న కార్యకర్తలు తాము ఎవరి వైపో బహిరంగంగానే చెప్పేస్తున్నా ఏదీ చెప్పకుండా తప్పించుకుంటున్న వారు పెద్ద సంఖ్యలోనే కనిపిస్తున్నారు. వీరంతా ప్రభుత్వం ఎలా ఉంది, ప్రతిపక్షాలు ఎలా ఉన్నాయి అనే అంశం నుంచి జాతీయ, ప్రపంచ రాజకీయాల వరకు అన్ని మాట్లాడుతున్నారు. కానీ జూబ్లీ హిల్స్ లో తన ఓటు ఎవరికి అంటే మాత్రం చెప్పడం లేదు. షేక్పేట, రహమత్ నగర్, ఫిల్మ్ నగర్ ప్రతి ఇంటర్వ్యూలో అదే. తాము ఎవరికి ఓటు వేస్తామో మాత్రం సీక్రెట్ అంటున్నారు. కొందరైతే ఎవరికి వేస్తే లాభం అని ప్రశ్నకు తిరిగి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి. ఇలా ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీ, ప్రతి అపార్ట్మెంట్ వ్యూహాత్మక సమాధానాలు పార్టీల నేతలను, శ్రేణులను కలవరపెడుతున్నాయి. కొందరు బస్తీ ఓటర్లైతే పైసలు ఇచ్చిన పార్టీకి ఓటు అని బహిరంగంగానే చెబుతున్నారు. ఓటుకు 5,000, 10,000 అని ప్రచారం జరుగుతోంది. మాకు ఎవరూ ఇయ్యలేదు, ఇచ్చిన వారికి మాత్రమే ఓటేస్తామని చెబుతున్నారు మరికొందరు. బస్తీల్లోని ఓటర్లంతా పార్టీలు ఇచ్చే డబ్బుల ఆధారంగా, బస్తీ పెద్ద మనిషి సిఫార్సు ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్ల నాడి అంతు చిక్కకపోవడం, నా ఓటు నా ఇష్టం అన్నట్లు మాట్లాడుతుండటంతో ఓటర్లను సామూహికంగా వశపరుచుకునేందుకు కుల సంఘాల నేతలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తమ సామాజిక వర్గానికి అవసరమైన డిమాండ్ల చిట్టాను నెరవేర్చే వారికి ఓటు అని బహిరంగంగా చెబుతూ పార్టీల నేతల వద్ద హామీలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ విషయం తెలిసిన ప్రత్యర్థి పార్టీలు వెంటనే వాలిపోయి మేం చేస్తామంటూ హామీలతో అభయం ఇస్తుండటంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నామంటున్నారు అనేక మంది. ఇవి జూబ్లీ హిల్స్ ఓటర్ల రియాలిటీ. మొదటిసారి ఓటు హక్కు పొందిన వారు, యువత ఓటర్లు కూడా తాము ఏ పార్టీకి ఓటు వేయబోతున్నామో చెప్పడం లేదు. సంక్లిష్టమైన రాజకీయ థ్రిల్లర్. ప్రతి ఓటరు ఒక సస్పెన్స్. సూటిగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఓటు ఒక కథ, ఒక వ్యూహం, ఒక సస్పెన్స్. సైలెంట్ ఓటర్లు, యువత, బస్తీ, మహిళా ఓటర్లు అన్ని మిక్స్ అయి తెలంగాణ రాజకీయాల ఫైనల్ పోటీని రసవత్రంగా మార్చేశాయి. జూబ్లీ హిల్స్ పొలిటికల్ సీన్ ఫైనల్ రౌండ్ లో ఓటరు భాషలో చెప్పాలంటే మాకు డబ్బులిచ్చిన పార్టీకే ఓటు వేస్తాం, అన్ని పార్టీల నాయకులంతా పైసలు పంచుతున్నారు, మాకు మాత్రం ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వలేదు, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే
పైసలిస్తేనే ఓటు వేస్తాం, లేదంటే లేదు అని తెగేసి చెప్పేస్తున్నారు. 3 పార్టీలు డబ్బులిస్తే ఎలా అంటే, మా ఇంట్లో 6 ఓట్లున్నాయి, డబ్బులను బట్టి బస్తీ సంఘాలు చెప్పిన దాన్ని బట్టి పోలింగ్ రోజు డిసైడ్ చేస్తామని తెలివిగా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. లీడర్లు మస్తు సంపాదించుకుంటారు, మాకు ఎలక్షన్లప్పుడే కదా ఇచ్చేది, ఎందుకు వదలాలి అని అంటున్నారు.